అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలనం. మిత్రదేశమని చెప్పుకునే అమెరికాను పాకిస్తాన్ మరోసారి వెన్నుపోటు పొడిచింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పాక్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇరాన్ సైనిక విమానాలకు పాకిస్తాన్ తన వైమానిక స్థావరంలో చోటు కల్పించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సిబిఎస్ న్యూస్ నివేదిక బయటపెట్టిన నిజాలతో అమెరికా నివ్వెరపోయింది. అసలు పాక్ చేసిన ద్రోహం ఏంటి, అమెరికా రియాక్షన్ ఏంటి, దీనిపై పాక్ ఇచ్చిన వివరణ ఏంటి, ఈ ఉదంతం వల్ల పాకిస్తాన్కు ఎదురు కాబోయే పర్యవసానాలు ఏంటి? ఇక అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమంటోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పాకిస్తాన్ చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో ఇరాన్ తన సైనిక విమానాలను దాచిపెట్టిందని సిబిఎస్ న్యూస్ సంచలన నివేదికను వెల్లడించింది. గత ఏప్రిల్లో అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే ఇరాన్ తన ప్రధాన విమానాలను పాకిస్తాన్కు తరలించినట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా RC-130 నిఘా విమానం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్హీడ్ C-130 హెర్క్యూలస్ రకానికి చెందిన ఈ విమానాన్ని నిఘా పర్యవేక్షణ మిషన్ల కోసం ఉపయోగిస్తారు. అమెరికా దాడుల నుండి కాపాడుకోవడానికే ఇరాన్ వీటిని పాక్ స్థావరాలకు పంపిందని సమాచారం. ఇక ఈ ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చలేకపోయింది. ఇరాన్ విమానాలు తమ వైమానిక స్థావరానికి వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే అవి చర్చల కోసం వచ్చాయని, వీటికి సైనిక చర్యలతో సంబంధం లేదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుకాయిస్తోంది. కానీ అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలం కావడం, అణు కార్యక్రమాలపై ఇరాన్ పట్టుదలగా ఉండటంతో పాక్ వాదనను అమెరికా నమ్మే పరిస్థితిలో లేదు. ఇప్పటికే చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కు సాయం చేయడం ద్వారా అమెరికా ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. సుసంపన్నమైన యురేనియం అప్పగించాలని అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ తిరస్కరించడం, అదే సమయంలో పాక్ వారికి ఆశ్రయం ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే ఉందని వాషింగ్టన్ భావిస్తోంది. ఓవైపు అమెరికా నుండి సాయం పొందుతూనే మరోవైపు శత్రు దేశమైన ఇరాన్కు ఆశ్రయం కల్పించడం పాకిస్తాన్కు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమెరికా విధించే ఆర్థిక ఆంక్షలు పాక్ను కోలుకోలేని దెబ్బగా మారవచ్చు. ఇక దశాబ్దాల కాలంగా మిత్రదేశాలుగా ఉన్న అమెరికా, పాకిస్తాన్ మధ్య తాజా పరిణామాలు తీవ్ర ఆఘాతాన్ని సృష్టించాయి. ఈ పరిణామాలను భారత్ నిశ్చితంగా గమనిస్తోంది.